హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చికెన్తో ఎంతో టేస్టీగా సింపుల్గా చికెన్ గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 చిన్న ఉల్లిపాయలు, అల్లం 1 ఇంచు, ఎల్లిపాయలు ఒక 5, 6, ఒక 10, 15 మిరియాలు వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో 1 టీ స్పూన్ సాజీరా వేసి వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కొబ్బరి గసగసాల పొడి, కాస్తంత ఉప్పు వేసి కొంచెం వాటర్ పోసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ని ప్యాన్లో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు చికెన్లో నీరు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్లో నీరు ఊరాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి 1 నిమిషం వేపుకోవాలి. తర్వాత ఇందులోకి ముక్క మునిగే వరకు నీళ్లు పోసి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకొని 15-20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ ఉండండి. ఇరవై నిమిషాల తర్వాత చికెన్లో ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనం దీంట్లోనే కొత్తిమీర, గరం మసాలా వేసి చికెన్ని దించుకుందాం.